అంటే ఫస్ట్ నేను పరిగెత్తాలి అంటే చాలా కష్టపడేవాడిని. ఇప్పుడు అసలు నాకు అసలు 3 రౌండ్లు వేయటం అంటే అసలు ఈజీ. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా అన్న. ఈ గ్రౌండ్కి వచ్చాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవాళ 5km అయ్యాక ఇక్కడికి వస్తేనే తప్ప నాకు రన్నింగ్ అవ్వదని అర్థమైందా? నా స్పీడ్ పెరిగింది, నా ఎండ్యూరెన్స్ పెరిగింది, నా కెపాసిటీ పెరిగింది. ఇక్కడికి వచ్చాక నేను ఇప్పుడు ఎస్ఎస్జిడి కంప్లీట్ చేస్తానని నాకు చాలా నమ్మకం వచ్చింది. ఈ అన్న దగ్గరికి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి. ఆ వీడియోస్లో కొన్ని ఉంటాయి, కొన్ని లేక ఉంటాయి. అవి ఎందుకంటే బయటికి చెప్పలేము అన్నమాట కొన్ని. కానీ అన్న దగ్గరికి వచ్చారంటే 100% ఇక్కడ కొట్టినోడు అంటూ ఎవడుండడు. అది కొట్టి 100% వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. 5kmకి ఇక్కడికి వచ్చారంటే ఓటమంటూ ఉండదు. 5km ఇది సిల్లీ ఈవెంట్ మా దగ్గర. అన్నిటికీ సిద్ధపడి నాకు ఆప్షన్ లేదు లైఫ్లో, ఇదే చివరి అవకాశం అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్. హాయ్ బాయ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఎంఎస్ఆర్ అకాడమీ స్పెషల్ వీడియో. నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలతో పాటుగా ఎంతోమంది డిఫెన్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి వారు కళ్ళ కన్న జాబ్ని సొంతం చేసినందుకు గర్వంగా ఉంది. నేను మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నా. అండ్ ఇంత షార్ట్ టైంలో మనకి 25K ఫాలోవర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మన ఎంఎస్ఆర్ అకాడమీకి న్యూ ఎస్ఎస్సి బ్యాచ్ అనేది వచ్చారు. వాళ్ళందరినీ ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఎంఎస్ఆర్ అకాడమీ గురించి. వాళ్ళు చెప్పే మాటల్లో మీరు మొత్తం విని తెలుసుకోండి. ఇక్కడ ఎటువంటి కఠినమైన శిక్షణ ఉంటుందో తెలుసుకోండి. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. కోచింగ్లో ఎటువంటి తేడా ఉండదు, ఓకేనా? అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటిది ఉండదు, అందరికీ ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ మంచి కోచింగ్ అనేటువంటిది ఏంటి అని అంటే దాంట్లో ఎక్కడ రాజీ పడేటువంటిది ఉండదు. థ్యాంక్ యూ. ఓకేనా? ఇక గ్రౌండ్ అంటారా, గ్రౌండ్లో మనకి లగ్జరీస్ లేకపోయినా కానీ కోచింగ్లో మాత్రం మంచి లగ్జరీ ఉంటుంది. థ్యాంక్ యూ. మీలాంటి ఫీడ్బ్యాక్ మాకు కావాలి ఇంకా చాలా. నాదే చెప్పాలి అని అంటే ఫస్ట్ నేను పరిగెత్తాలి అంటే చాలా కష్టపడేవాడిని. ఇప్పుడు అసలు నాకు అసలు 3 రౌండ్లు వేయటం అంటే అసలు ఈజీగా ఉంది. చేస్తాను కదా ఖచ్చితంగా. ఇంకా అదే. థ్యాంక్ యూ. హాయ్ హీరో, అన్న. ఎక్కడ మీది ఏరియా? మాది ఒంగోలు అన్న. ఒంగోలు. నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి? ఎస్ఎస్సి జీడీ కోసం వచ్చాను. నువ్వు వచ్చి ఎంతకాలం అయింది? నేను వచ్చి 1 వీక్ అవుతున్నాను. 1 వీక్లో నీకు ఏదైనా చేంజ్ స్టార్ట్ అయిందా? 1 వీక్లో ఫస్ట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా అన్న. ఈ గ్రౌండ్కి వచ్చాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవాళ 5km అయ్యాక ఇక్కడికి వస్తేనే తప్ప నాకు రన్నింగ్ అవ్వదని అర్థమైందా? కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? మీరు కూడా రండి, సక్సెస్ పొందండి. థ్యాంక్ యూ హీరో. మావాడు చెప్పరా, నీదే నాకు కావాలి. వీడు నాకు చాలా ఇష్టమైన వాడు. జోక్ వేసినట్టే తెలీదు కానీ జోక్ వేస్తాడు. చెప్పరా ఏదో ఒకటి. గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది. మార్నింగ్ గ్రౌండ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది. హాస్టల్ లగ్జరీ ఉండదు కానీ ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఈజీగా అలవాటు చేసుకోవాలి. కొంచెం హై క్లాస్ నుంచి వచ్చి కొంచెం కష్టపడతారు అంతే. కానీ మీకు ఇక్కడ కష్టపడినా కూడా అవుట్పుట్ అనేది మనకు రిజల్ట్ అనేది మనం జీడీ ఈజీగా అన్న దగ్గర ఉంటే ఈజీ క్లియర్ అయిపోతుంది నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా రండి, క్లియర్ అవ్వండి. మీ ఎస్ఎస్సి ఈవెంట్ని క్లియర్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. సూపర్. వాడు మామూలుగా అయితే భలే చెప్తాడు, జోక్ వేస్తాడు దాని మీద వాడు. ఎవరు 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 రారా, వీడిని టార్గెట్ చేయండి రోజు. రా, వీడు వచ్చేసి కడప పొద్దుటూరు దగ్గర. వాడు వీడు ఎక్కడ ఆయన? పొద్దుటూరు అన్న. ఓకే, ఏంది నీ కథ ఏంది? ఇక్కడ ఏం సాధించావు? నువ్వు ఎంతకాలం మంది వచ్చి? 3 వీక్స్ అయిందన్న నేను వచ్చి. ముందు రన్నింగ్కి ఇప్పుడు నేను చేసేదానికి చాలా డిఫరెన్స్ వచ్చిందన్న. నా స్పీడ్ పెరిగింది, నా ఎండ్యూరెన్స్ పెరిగింది, నా కెపాసిటీ పెరిగింది. ఇక్కడికి వచ్చాక నేను ఇప్పుడు ఎస్ఎస్జిడి కంప్లీట్ చేస్తానని నాకు చాలా నమ్మకం వచ్చిందన్న. ఇది దానికి కారణం మీరే అన్న. మీరు ఇచ్చే ట్రైనింగ్ వల్ల, మీ షెడ్యూల్ వల్ల చాలా హార్డ్గా అయినా సరే చేసి చాలా బాగా కంప్లీట్ చేశానన్న. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకు కూడా మీరు రండి, మీరు చేయండి, మీరు ఎస్ఎస్జిడి కంప్లీట్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. రవి, నీ కథ చెప్పు. అక్కడి నుంచి వచ్చావు నువ్వు? కర్నూలు నుంచి వచ్చి. చూడండి, ఇది బీట్ స్టార్ రౌడీ. ఓకే, కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచా? ఓకే, ఏంది నీ కథ ఏంది? అంటే నాకు ఇంటి దగ్గర ఉంటే నేను రన్నింగ్ కొట్టలేనేమో అనిపించింది అన్న. ఇక్కడికి వస్తేనే క్లియర్ చేసుకోగలను, ఏదో ఒకటి చేసుకుని వెళ్ళిపోగలను అనేసి ఇక్కడికి వచ్చాను. నేను చెప్పిన మాటలు ఏమైనా తేడా ఉందా ఇక్కడ? చెప్పిన మాటలు నువ్వు ఏదైతే చెప్పావో అది ఇక్కడే ఉంది. అంటే హాస్టల్ విషయంలో కానీ ఏదైతే చెప్పావో ఉన్నట్టుగా ఉంది. కాకపోతే గ్రౌండ్ విషయంలో నేను ఏమనుకున్నానంటే కొట్టలేనేమో అనేసి అనుకున్నాను, హార్డ్గా ఉంది కొంచెం అనేసి. కానీ రోజుకి కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట, నేను కొట్టగలను అనేసి. ఈరోజు 5km కూడా టాప్ 5లో కొట్టాను. ఇప్పుడు ఈ బాబు నాకు తెలిసినంత వరకు 18-30 దాకా 5 కిలోమీటర్లు ఇక్కడ ఉండి చేస్తాడని నా నమ్మకం. ఎందుకంటే మేము బాడీ తత్వాలు ఉంటాయి, లీన్ మజిలని. ఓకే, టాపిక్ వద్దు, లోపలికి వెళ్ళిపోతా సబ్జెక్ట్లోకి. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ.
బట్ నువ్వు సక్సెస్ అవుతావు హీరో వస్తుంది నీకు ఉద్యోగం, మిమ్మల్ని మంచిగా చూసుకుంటావు. బాలాజీ కాదు, ఇగో వీడున్నాడు సైకో. ఇగో వీడు ఎంఎస్ఆర్ అకాడమీలో అత్యంత సీనియర్ ప్రతినిధి, కరుడు కట్టిన ఎంఎస్ఆర్ అకాడమీ తీవ్రవాది. ఏంటి కథ నీదేంద్రా? ఏం లేదన్న, ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ ఎవరు వచ్చి చేస్తారో 100% ఇక్కడ అన్న దగ్గర అయితే రిజల్ట్స్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, ఇంటి దగ్గర చేసే వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గర రేస్ చేయలేరు, అదైతే అందరికి తెలిసిందే. కానీ అన్న దగ్గరికి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ ఉంటాయి. ఆ వీడియోస్లో కొన్ని ఉంటాయి, కొన్ని లేక ఉంటాయి. అవి ఎందుకంటే బయటికి చెప్పలేము అనమాట కొన్ని. కానీ అన్న దగ్గరికి వచ్చారంటే 100% ఇక్కడ కొట్టినోడు అంటూ ఎవడున్నాడు, అది కొట్టి 100% వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. 5Kకి ఇక్కడికి వచ్చారంటే ఓటమెంట్ ఉండదు. 5K ఇది సిల్లీ ఈవెంట్ మా దగ్గర అయితే. అసలు ఇక్కడ 5K 100% అందరిది కంప్లీట్ అయిపోయింది, ఎవరిదైతే పోదు. అందరైతే హ్యాపీగానే ఫీల్ అయ్యారు ఈ రోజు 5K రేస్. అదే అసలు ప్రథమ ముద్దాయి ఎంఎస్ఆర్ అకాడమీలో స్పోర్ట్స్ కోసం వచ్చాడు. వీడి ఈవెంట్ కూడా నేను రీసెంట్గా చేంజ్ చేశాను. స్ట్రిపుల్ చేశాను, 5000 చేయించాలని చూస్తున్నా వీడిని. వీడి పేరు సుధీర్ దగ్గర. నేను ఒక చిన్న విషయం వల్ల వీడి చేత ఈవెంట్ చేంజ్ చేశాను నేను రాత్రి. నేను 2 నెలలు అయిందన్న, 45 days అయిందన్న ఇక్కడికి వచ్చి. 2 months అయింది కదా కూర్చోటిగా, దగ్గర 2 months అయిందన్న. ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చేసి 21:45 చేస్తాను అన్న. నేను ఇప్పుడు వచ్చి ప్రెసెంట్ నా టైమింగ్ వచ్చేసి 17:50 చేస్తున్నాను అన్న. 17:50 చేస్తున్నాను అన్న. నువ్వు చెప్పినట్టు అనుకున్నట్టు మెడల్ కన్ఫర్మ్ కొడతానని నమ్మకం వచ్చిందన్న. గోల్డ్ కొడితే నాకు గౌరవం, మెడల్ కొడతానని నమ్మకం ఉందన్న. అదన్న ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి SSGD వాళ్ళకి అనుకున్న ఈవెంట్ కన్ఫర్మ్ సక్సెస్ అవుతుందన్న. కానీ గ్రౌండ్ అంటే హార్డ్గా ఉంటుందన్న. మనం అనుకున్నట్టు హాస్టల్స్ అయితే ఏం లేవన్న, మనం అనుకున్నట్టు లగ్జరీగా అయితే ఉండదన్న, చాలా హార్డ్గా ఉంటుంది. కానీ ఇక్కడ తట్టుకోవాలంటే కొంచెం గుండె ధైర్యం ఎక్కువ కావాల్సిందే. ఇంకెవడు చాలు. అయితే నాకు ఎక్కువ ఓపిక లేదు, లాంగ్ వీడియో చేయాలంటే చాలా ఓపిక కావాలా. మన ఎంఎస్ఆర్ అకాడమీ గురించి 2 ముక్కలతో చెప్తా. దాన్ని ఏమంటారు, నో పెయిన్ నో గెయిన్, షటప్ అండ్ ట్రైన్. మన డీపీ అదే ఉంటుంది మరి కథ. కష్టపడే ఉద్దేశం ఉంటే ఇక్కడికి రాండి, లేకుంటే వద్దు. ఎంఎస్ఆర్ అకాడమీకి రావడం అంటే 2వ గుండె పుట్టడంతో సమానం. అండ్ ఇంకొకటి లాస్ట్గా, లగ్జరీస్ లేవు ఇక్కడ. ఆ పిల్లలు ఏదైనా చెప్పని, ఇక్కడ అడ్జస్ట్మెంట్సే ఉంటాయి. బట్ ప్రాక్టీస్ విషయంలో మాత్రం అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. అన్నిటికీ సిద్ధపడి నాకు ఆప్షన్ లేదు లైఫ్లో, ఇదే చివరి అవకాశం అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ అకాడమీ. మీ బాడీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఎక్సర్సైజ్తో క్లియర్ చేయగలను 99%. చేయలేకపోతే నేను ముందే చెప్తాను, చేయగలిగేవైతే సపోర్ట్ చేస్తాను. ఏదేమైనా కానీ నీ ఫ్రెండ్స్ ఎవరైనా SSC కోసం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే, డౌట్స్ ఉన్నా సరే నా మెసేజ్ చేయమని చెప్పండి. ఎంఎస్ఆర్ స్పోర్ట్స్ ఆర్మీ. థ్యాంక్ యూ.